నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం నమస్కారం. శ్రీనివాసరావు గారు. ఈ భాష ఏదైతే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో 2020, దాన్ని ఇప్పుడు అప్లై చేస్తామంటే తమిళనాడు వ్యతిరేకిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటారు ఇలాంటి దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు ఒక్కరు చేస్తే 10 కోట్ల మంది మాలాంటి వాళ్ళని తయారవుతాం, ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయొచ్చు, భాష మాత్రం రాకూడదా? మీరు ఏం తప్పు మాట వినలేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని అవమానించొద్దు చెప్తున్నాను. విన్నాను. పవన్ కళ్యాణ్ గారిని అవమానించొద్దు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ తెలుగు జాతికి ద్రోహం చేసే మనిషి కాదు. ఈ దుర్మార్గమైన హిందీని రుద్దితే ఊరుకోనని చెప్పిన వ్యక్తిని పట్టుకుని మీరు అలా మాట్లాడతారా? హిందీకి ఏమొచ్చింది ఇక్కడ మా తెలుగు భాష నుంచి అని చెప్పి హిందీ మీద ఆయన మాట్లాడిన మనిషి మర్చిపోతారా? అదేందో నాకు అర్థం కాదు. మీరు వీడియో వేయండి ఆయన మీద. అది గతం, తెలుగు అది గతం కదా. మళ్ళీ మారిపోయారా? ఆవిర్భావ సభలో మాట్లాడింది మీరు నేను చూడలేదండి. ఆయన భాష మీద కూడా మాట్లాడారా? తెలుగు భాష మీద వ్యతిరేకంగా మాట్లాడండి. ఆయన అంత ద్రోహం లేదు. అసలు హిందీని ప్రేమిస్తా ఆయన మాట్లాడారు. హిందీని ప్రేమిస్తాం కానీ రుద్దుతారంటే ఒప్పుకోనని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన. ఇది ఇప్పుడు రుద్దడం ఎట్లా అవుతుంది? ఈ మాటలు చూడలేదు నేను. తప్పు ఆయన మాట్లాడి ఉండరు. ఆయన తెలుగు జాతికి వ్యతిరేకంగా ఇంకోటి కూడా చెప్తున్నా. ఆయన ఇంకోటి కూడా మాట్లాడారు. దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద కూడా అనవసరంగా ఆయన ట్రోల్ చేస్తాను మీ అందరూ కలిసి. దక్షిణాది ఉత్తరాది వాళ్ళు దక్షిణాది చేసే దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తానని మాట్లాడిన మనిషి ఆయన. ఏంటి దక్షిణాది జరుగుతున్నాయి, ఉత్తరాది అంటే దిగి వచ్చి ఎంత గట్టిగా మాట్లాడారా? దక్షిణాది హక్కుల కోసం మాట్లాడి ఈ ప్రాంత హక్కుల కోసం వాళ్ళు సర్వనాశనం చేస్తా ఉంటే ఊరుకునే మనిషి అనుకున్నారు మీరు? ఆయన మాట్లాడతారు. ఉత్తరాదిన హిమాలయాల్లో ఉన్నది పరమశివుని కైలాసం, దక్షిణాదిన అది వేరే. దక్షిణాదిన ఉన్నది ఆయన కుమారుని మురుగన్ నివాసం. అవును, అది వేరే. మతానికి మత రాజకీయాలు వద్దండి. మతాన్ని మీరు తీసుకురామాకండి. చీటింగ్ వాడి మతాన్ని తీసుకొస్తారని రాజకీయాలు మతం లేకపోతే లేదా అని ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉత్తరాది చేసే అహంకారం మేము వీఆర్ ఇన్ఫినిటీ, దక్షిణాది జరుగుతాం. మీ ఉత్తరాది ఉంచండి, మాకు దక్షిణాది కనపడదని గట్టిగా మాట్లాడి దిక్కులు పిక్కటిల్లా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం దక్షిణాది హక్కుల కోసం నిలబడిన మనిషి మీరు ఇలా బదనాం చేస్తున్నారా? అదేందో నాకు అర్థం కాదు. మీరు ఆయన మీద కక్ష పెట్టి మాట్లాడతారు. అలాంటి మనిషిని ఆయన మారిపోయారని నమ్ముతాము మేము. నా ప్రశ్న వినండి, చెప్పండి. ఇది బలవంతంగా రుద్దడం అవుతుందా? బలవంతం ఊరుకోనని చెప్పారు ఆయన. దక్షిణ హిందీని మా మీద ఊరుకోనని చెప్పారు ఆయన. మీరు ఎందుకు మాట్లాడు? మీరు ఆయన మాటల్లో దయచేసి మీరు ఆయన అలాగా మాట్లాడారు. తమిళనాడు ఇంతలా రియాక్ట్ అవుతుంది, దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఆయన మాట్లాడి ఉండరు. నేను చూడలేదు, మాట్లాడి ఉండరని అనుకుంటున్నాను. మాట్లాడారు. ఒకవేళ నేను చెప్తున్నాను మాట్లాడినా మిస్కోట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది తమిళనాడులో, చక్కటి తమిళం మాట్లాడతారండి. ఆయన అన్నం తిన్నా అక్కడ ఉన్న సినిమాలు మొదట అక్కడ చేసిన తమిళనాడులో కదండి, చెన్నైలోనే కదా. చక్కటి తమిళం మాట్లాడతారు. హిందీ రాదు కానీ గట్టిగా. సార్ తప్పుగా అనుకోవద్దు, ఇది వెటకారం కాదు కదా మీరు అంటున్నది. ఏతకారం ఏంటి? తమిళం వచ్చండి ఆయనకి. మరి ఆయన అక్కడ రుద్దడం ఎట్లా అవుతుంది? 3 భాషలు. కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి కళ్యాణ్ గారిని మీరు అంటే ఊరుకోలేదు. కానీ కళ్యాణ్ గారు మాట్లాడంటే మాట్లాడదాం. కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకు చూపిస్తుంది? ఒకటి చెప్పంటారా? జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దాన్ని మనకు 5వ తరగతి 10వ తరగతి అప్పర్ ప్రైమరీ స్కూల్ 7, తర్వాత హై స్కూల్ 10, ఇంటర్మీడియట్ +2 ఈ దేశం మొత్తం మీద ఇంటర్మీడియట్ విద్యా విధానం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చాలామంది తెలియదు. ఇంటర్మీడియట్ విద్య అంటే సెపరేట్గా +2 అనేది అక్కడ ఉండేది తప్ప ఇంటర్మీడియట్ విద్య అంటే దానికి ఒక బోర్డు ఏర్పరిచింది ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సరే ఏదేమైనా వాళ్ళు మళ్ళీ దాన్ని 3వ తరగతి ప్రీ ప్రైమరీ 3, 5 దాకా తీసుకుని ఇలా చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఒకటి మాత్రం దాంట్లో మంచిది మెచ్చుకోవాలండి. జాతీయ మానవ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మానవ బుద్ధి సూచికలు డెవలప్ అయ్యి ఏదైనా కానీ మాతృభాష మీదతో ప్రాథమిక స్థాయి విద్యాబోధన జరగాలనే దాంట్లో కేంద్ర జాతీయ విద్యా విధానం అంతవరకు అభినందిద్దాం. 2వ భాషగా ఏది నేర్చుకుంటారనేది మొట్టమొదటి మాతృభాష కాబట్టి 2వ భాషగా అనేది ఐచ్ఛికం. కానీ మిగతా భాషల్లో నాకు అర్థం కాదండి. అది ఆప్షన్లు పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుర్మార్గమైన విధానాన్ని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. నేను భాషోద్యమంలో ఉన్నాను. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి ప్రభుత్వాలు కనీసం పట్టించుకొని నేపథ్యంలో దశాబ్దాల పాటు తెలుగు భాష చేతిని అంటే మాతృభాష సమితిలో నేను ఇప్పుడు కూడా ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. దశాబ్దాలుగా దాన్ని నిలబడ్డాం, పోరాడాం. మా ప్రభుత్వ ఉత్తర్వు 86 శ్రీ వెంకటేశ్వరరావు గారు మిత్రులు మంత్రి గారు ఉండగా ఆయన దగ్గరతో మేము ఉద్యమించి నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడి తీసుకొచ్చిందే ఆధారంగానే 2 రాష్ట్రాల్లో తెలుగు భాష నడుస్తుంది. ఇవాళ
అందుకని నేను దాని మీద ఉన్నాం. ఈ ఫిబ్రవరి 1న సమావేశం పెట్టాం. మళ్ళీ నేను మొన్న ఈ 15 రోజుల్లో 2 సమావేశాలు పెట్టి ఏం చేయాలనేది దాని మీద నిలబడి ఉన్నాను. సి నారాయణ రెడ్డి గారు రోడ్డు మీద అందరూ వచ్చారు, మమ్మల్ని అరెస్ట్ చాలా బాధలు పెట్టారు. అయినా సరే ఉద్యమంలో ఉన్నానని చెప్తున్నాను, నాకు మాట్లాడే హక్కు ఉందని చెప్తున్నాను. ఎందుకు రూపీని కూడా మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను అదే అన్నా, రూపీ ఉంటే ఆరని హిందీ ఇండో యూరోపియన్ పదం ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అదే అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తాను, దాంట్లో రూ అని తెలుగులోనే ఉంది. మార్చేసిందా? కేశవ్ గారు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు, ఇక్కడున్న కందులు దుర్గేష్ గారు దుర్మార్గుడు అంటే ఊరుకుంటామా? అంటే అసలు రూపీ అని మార్చాల్సిన అవసరం ఏంటన్నాను. ఇండో యూరోపియన్ భాష ఎందుకు ఆరని? మా తెలుగు భాష రూ అని పెట్టుకోవచ్చు కదా. ఆ ఇండో యూరోపియన్ భాష ఎందుకు? అసలు ఇండియా భాషలు పనిచేయ వాళ్ళకే ఆర్య భాషలు తీసుకొచ్చారు కదా. హిందీ అనేది ఏ భాష అండి? ఇండో యూరోపియన్ భాష, యూరోపియన్ ఇండో భాష. అది మీరు నెట్లో కొట్టండి చూసుకోండి ఏ భాష సంబంధం. అది గ్రీక్ అండ్ లాటిన్ సిస్టర్ అండి. ఈ దేశ మూలవాసుల భాష మన ద్రవిడ భాషలో. లిపి కూడా లేదండి హిందీకి. మీరు ఎప్పుడు హిందీ చదువుకున్నారా? ఏ లిపిలో రాశారు? లిపి అంటే స్క్రిప్ట్. దేంట్లో రాసినారు? మీరు దేంట్లో రాశారు? హిందీ చదువుకున్నారా? దేంట్లో రాశారు లిపి? హిందీకి లిపి లేదు. దేవనాగరి నుంచి అద్దెకి తెచ్చుకున్నారు. ఉర్దూకి అరబిక్ హిందీ తెచ్చుకున్నారు. పోనే ఉర్దూ అరబిక్ మిగతా చోట్ల హిందీ పర్షియాకి. అందుకు వద్దనాలా ఇప్పుడు? అందుకు వద్దని మనం అంటే అసలు మన భాష, మన దేశ మూల భాషని నిర్లక్ష్యం చేస్తా. అసలు హిందీకి మాకు దక్షిణాదిని హిందీ అనేది అసలు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకుంటే కనుకండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11% మందికి హిందీ అర్థమవుతుందంట. నేను అడుగుతున్నా, త్రిభాష సూత్రం ప్రవేశపెట్టారు కదా మీరు. త్రిభాష సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీపులు, అండమాన్ దీవులు అన్నీ అమలు చేసాయి. మరి ఒక హర్యానా, మిగతా వాళ్ళు తప్ప హర్యానా తెలుగుని స్వీకరించింది. చెప్తాం వాళ్ళు ఎందుకు అమలు చేయట్లేదు? మనం హిందీని ఒక భాషగా నేర్చుకుని ఇంకో భాష నేర్చుకోం. వాళ్ళు ఎందుకు మన దక్షిణాది భాషగా నేర్చుకోవాలని ఎందుకు చేయలేదు? అంటే వన్ సైడ్ మీరు రుద్దటమా? ఏం బానిస జాతి మాది? త్రిభాష సూత్రంలో మనం ఇంకో భాష నేర్చుకోవాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా దక్షిణాది భాష. ఇక్కడ మన దేశ అధికారిక భాష హిందీ అయినప్పుడు హిందీలో నేర్చుకోమనడం తప్పెట్లవుతుంది? మన జాతీయ భాష ఏదండి? జాతీయ భాష మన దేశానికి జాతీయ భాషలు తెలుగుతో సహా అన్నీ కూడా జాతీయ భాషలు. అన్ని జాతీయ భాషలే. రాజ్యాంగం గుర్తించిన జాతీయ భాషలో తెలుగుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హిందీకి కూడా అంతే ఉంది. అధికారిక అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి హిందీని రుద్దబోనుతుంటే మిగతా రాష్ట్రాలను ఎదురు తిరిగితే దాని ఇంగ్లీష్ను కూడా అనుసంధాన భాషగా తిరిగి అంతా అసోసియేట్ ఇంగ్లీష్ను కూడా వాడాలని చెప్పి నడుస్తుందండి వాళ్ళ. అసలు నాకు అర్థం కాంది, ఆ లిపి కూడా లేని భాష, సొంత లిపి కూడా లేదండి. అసలు హిందీ ఎక్కువ మంది మాట్లాడేది కాదు. కారిబౌలి అది కొన్ని చోట్ల మాట్లాడే భాషని ఆ భాష మీకు భోజ్పురి కానీ మిథిల కానీ ఎన్ని భాషలు ఉన్నాయో దీంట్లో ఇముడ్చుకుపోయింది. అది ఒక యూరోపియన్ ఇండో భాష. అంటే అది నేర్చుకోవడం వల్ల లేదా తప్పనిసరి అని అనడం వల్ల దుర్మార్గం ఏమైనా నష్టం ఉందా? భయంకర నష్టం ఉంది. ప్రజల యొక్క మానసిక వికాసం ఏదైతే ఉందో, చిన్న వయసులో పిల్లవాడు మాతృభాషలో విద్యోభాష మంచిది. ఇక్కడేమో ఈ నారాయణ గారు ఉండగా కొన్నాళ్ళు ఇంగ్లీష్ అని ప్రవేశపెడితే వైకాపాలు గొడవ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా దీన్ని మొత్తం నిషేధం మీద పెట్టేశారు రాష్ట్రం అంతా. హైకోర్టు ఉంది కాబట్టి మాధ్యం మీద పాపం కాపాడింది కాబట్టి ఐచ్చుకున్న భయంకరమైన ప్రయోగాలు ఆయన మాట నిలబెట్టుకుని చేసి 6-7% నుంచి అడగట్లేదని చెప్పి దుర్మార్గం చేశారు. నేను ఐచ్ఛికం అనేది ఉండాలి నిజంగా ఇంగ్లీష్ నేర్చు. కానీ భాషా మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంది, ఎందుకంటే జపాన్, కొరియా, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడన్ 90% నోబెల్ లాటరీ అందరూ ఎవరైతే వచ్చినాయో పురస్కార గ్రహీతలందరూ కూడా వాళ్ళ మాతృభాషలో చేశారు తప్ప ఇంగ్లీష్లో కాదండి. అందువల్ల ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండాలనేది కేంద్ర విద్యా విధానం. దాన్ని అభినందిస్తాను. హిందీ నేర్చుకుంటే ఇంగ్లీష్ బాగా కావాలి, ఎందుకని ఉపాధి భాష. నేను ఒకసారి చెప్తాను, మీరు ఎవరు కళ్యాణ్ బాబు గారు అలా అన్నీ ఉండరు ఆయన, కానీ ఆయన అనుంటే కానీ మాట చెప్తాను. అయ్యా దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించండి. హిందీకి బానిసగా లేనందుకు హిందీని గౌరవించండి, కానీ హిందీకి బానిసగా ఉండాలని దుర్మార్గమైన కుట్రలకు వ్యతిరేకించండి. కనీసం తల్లి ఒక జాతి విలువ భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. నేర్చుకుంటే బానిస. నేను అదే చెప్తున్నాను, నేర్చుకుంటే కదా బలవంతాన్ని వృద్ధి నేర్చుకోరా ఎదవా, లేకపోతే నీకన్నీ కట్ చేసేస్తానని చెప్పడం అంటే అది రుద్దటం అంటారు. ఆప్యాయంగా నేర్చుకుని హిందీ దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఆ రోజు ఏమండి మీరు నేర్చుకుంటే ఇది అనుకున్నప్పుడు ఆ హిందీ భాష ప్రాథమిక మాధ్యమిక రాష్ట్రం ఇప్పుడు మాకు చెప్పలేదు వాళ్ళు. కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఇవాళ కొంతమంది బయలుదేరారు కొత్త బ్యాచ్. నేను అడుగుతున్నాను, ఉత్తరాది రాష్ట్రాలు హిందీ రాష్ట్రాలు 3-4 రాష్ట్రాలు, మీకు మహారాష్ట్ర హిందీ కాదు, హిందీ చాలా తక్కువ, నాగ్పూర్ తప్ప మిగతా రాదు.
అలాగే బెంగాలీ, అసలు హిందీ చాలా కష్టం వాళ్ళకి అర్థమవుతాం. ఒడియా కూడా మీకు హిందీ వచ్చినా ఒడియాలో చాలా కష్టపడాలి. నిజంగా చెప్తాను, రూరల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. గుజరాతీ రూరల్ ప్రాంతాల్లో కూడా హిందీ రాదు. నిజంగా వాళ్ళకి మీకు కనిపిస్తుంది ఇట్స్ నాట్ హిందీ. ఇది కబ్జా చేస్తుంది ఇది. ఇవాళ నేను ఒకసారి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లేదా పాండిచ్చేరి నుంచి లక్షద్వీపుల నుంచి, అండమాన్ నుంచి ఎవరో కూడా ఉత్తరాది రాష్ట్రాలకు పనికి వెళ్ళట్లేదు. అది నేర్చుకోకపోయినా వచ్చిన లాస్ లేదు. ఉత్తరాది వాళ్ళు రివర్స్లో చెప్తున్నారు, ఉత్తరాది వాళ్ళు తమ పొట్టకూటి కోసం దక్షిణాదికి లక్షల మంది వలస వస్తున్నారు. వలస రావడం తప్పు కాదు, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ భాష 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నారు కూడా ఇది లేబర్ నేర్చుకోకుండా ఉంటే, నేర్చుకుంటారా బాబుని కర్ణాటక మనుషులు అంటే వాళ్ళ మీద నిప్పులు పోసుకున్నా చూసారా మీలాంటి వాళ్ళు. మీరంటే మీరు ఇప్పుడు మాట్లాడిన అది అన్యాయం అండి నేను అంటున్నా. మనం వెళ్ళి అక్కడ నేర్చుకుంటాం, వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుని వాళ్ళు ఎక్కడ అమ్మ భాష నేర్చుకుంటారా? రివర్సల్ ఏంటండి ఈ దౌర్భాగ్యం, ఇదే బానిసత్వం అన్నా నేను. హిందీ నేర్చుకోవడం తప్పు కాదు. మరి సినిమాలు హిందీలో అది కూడా వస్తున్నా ఎవరండి అలా మాట్లాడింది? అంత దుర్మార్గంగా ఎవరు? నా తెలుగు భాషనే దక్షిణాన్ని దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? నా భాషా ప్రేమికులు కాదు. గుజరాతీ హిందీ భాష బానిసలేమో. నేను చెప్తున్నా, రాసుకోండి, కాగితాలు లెక్కలు తీసుకోండి. నేను మీరు అన్న ఇతర రాష్ట్రాల్లోనే చదువుకున్నా. అంటే మళ్ళీ మీకు తెలుసా అంటారు రాష్ట్రాలు. మీ చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, బీహార్ హిందీ రాష్ట్రాలకు వెళ్ళండి, ఎన్టీ రామారావు సినిమాలు చూస్తారా ఏమన్నా? ఎంజీ రామచంద్ర సినిమాలు కానీ, కన్నడ రాజ్ కుమార్ కానీ, ప్రేమ్ నజీర్ సినిమాలు కానీ చూస్తారా? 99.999% తెలియదు వాళ్ళకి. కానీ నేను పుట్టినప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ తెలుసు. హిందీ సినిమాలని ఇష్టం వచ్చినట్టు తెలుగులో కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేసేసుకుంటే 60 సంవత్సరాల నుంచి చేసిన ఆధిపత్యం మీకు కనపడలా. మరి దానివల్ల జరిగిన నష్టం ఏమన్నా ఉందా? చెప్తా. కానీ ఇప్పుడు మన సినిమాలు హిందీలో డబ్ చేస్తే కళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు. అంటే మీ సినిమా అవ్వలేదనా? నాకు అర్థమే కావట్లేదు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి సినిమా పెడితే మీకెందుకంటే బాధ నాకు అర్థం కాదు. ఆ రామచంద్ర గారి సినిమా జూనియర్ ఎన్టీఆర్కి వెళ్తే మీకెందుకంటే బాధ నాకు అర్థం కాదు. 60 సంవత్సరాల నుంచి వాళ్ళు డబ్బింగ్ చేసుకున్నారు, లేదా ఇంకోటి చేసుకున్నారు. మీ సినిమా డబ్బు అయితే మీకేంటి బాధ? తెలుగు జాతి బిడ్డనా కాదా మీరు? మీరు రెండు ఉభయ కుశలాపరు ఉండాలి కదా. వాళ్ళని గౌరవిద్దాం, మనం గౌరవిద్దాం. మరి ఆ మాట అర్థం ఉంది కదా. నేను అదే అడుగుతున్నా. 60-70 సంవత్సరాలు చేసుకొని అవసరం కొద్దీ హిందీ ఏది మనం డబ్బు చేసుకున్నాం అంటే వాళ్ళు డబ్బు చేసుకునే అవసరం కాదా? మనం డబ్బు చేసుకునే అవసరం ఏందండి? మీరు డబుల్ స్టాండర్డ్స్. మీరు ఎవరి ప్రభావంతోనే మాట్లాడుతున్నారు. బహుశా ఎవరు మాట్లాడి ఉంటారు. వాళ్ళ ప్రభావం మీ మీద పనిచేసి ఉంటుంది అభిమానంతో, సినిమా అభిమానంతో. కానీ నాకు అర్థం కాదు. ఉభయ కుశలేపరు. వాళ్ళని గౌరవిద్దాం, మనం గౌరవించుకుందాం, మనం గౌరవిద్దాం, వాళ్ళకి ఇలా ఉండాలి. కానీ భాష వల్ల వచ్చిన నష్టం, భాష వల్ల రుద్దటం తప్పు అంటున్నా. అంటే బ్రిటిష్ వాడు వాళ్ళ పాలన ఉంటే తప్పు ఏంటంటారేంటి మీరు? అంతేనా? దేనికి భాష ఉండడం వల్ల పాలన వస్తుందా? నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా, భాషకి పాలనకి తేడా లేదు. నేను ఒకటి చెప్పనా మీకు. హైదరాబాద్లో ముఖ్యమైన అధికారిక భాష ఏది? 20వ శతాబ్దం మొదలు అంటే 19వ శతాబ్దం వరకు కూడా వాట్ ఐమ్ టెలింగ్ రైట్ అండి. 1888లో సాలాజంగ్ 2 వచ్చిన తర్వాత 3 అని వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి ప్రయత్నించి ఉర్దూకు మార్చడానికి, పాలనా భాషగా, తర్వాత ఉర్దూ పాలనా భాషగా. ఉర్దూ ఎలా డెవలప్ అయింది మరి? అధికారిక భాషగా కదా. హైదరాబాద్లో మీకు వచ్చిందా 1980ల వరకు మీరు గర్వంగా తలెత్తుకుని ఎక్కడికి వెళ్ళాలి బాబు, ఒక్కడ అడిగి ఉన్నారా? మీరు ఆత్మ న్యూన్యతతో చెప్తున్నాను. కిదర్ జానా అంటే మీకు రాకపోతే మీరు పల్లెటూరు బస్సు వచ్చినట్టు, వచ్చినా రాకపోయినా ప్రయత్నించాలా. మీకు ఆత్మ నేను అనేక మంది ఉత్తరాది మిగతా వాళ్ళు అన్నా కానీ ఉత్తరాది వ్యాపారస్తులు మనం అధికారులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తెలుసు, నేను మాట్లాడానండి. మీరు లేబర్ కల తెలుగు శిక్షణ మా ఇంట్లో లేబర్ పని చేస్తారు కదా, మరి వాళ్ళతో మా వైఫ్ వాళ్ళు తెలుగు మాట్లాడాలి, లేబర్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎంత హీనమండి. 40 సంవత్సరాలు అవుతుంది అనేక మంది వచ్చి వాళ్ళ కుటుంబాలు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వచ్చి వాళ్ళకి ఆ వ్యాపార అవసరాల కోసం అట్లాగనే మాట్లాడతారు. హైదరాబాద్లో అయితే తెలుగు మాట్లాడటానికి అసహ్యం చాలామందికి. దీన్నండి అంటారు. మనమే హిందీ వ్యతిరేకులు కాదే, కానీ బలవంతాన్ని రుద్దితే నా తెలుగు భాషను నాశనం చేస్తుంది. ఎందుకండి? దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 2వ అతిపెద్ద భాష నా తెలుగు భాష. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి. 11 లిపిల్ని 6 దేశాలకు ఇచ్చిన లిపి నాది. ఆ లిపి లేని భాష గురించి నాకు పోటీ ఏంటండి? అదేం క్లాసికల్ లాంగ్వేజా? భారత ప్రభుత్వం ఏమన్నా హిందీని క్లాసికల్ లాంగ్వేజ్ తీసిందా? ఇవాళ మిగతా వాళ్ళని యాడ్ చేసింది. కానీ తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కన్నడాసు క్లాసికల్ లాంగ్వేజ్ పురాతన వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి మనకు సంబంధం ఏంటండి? నా భాషను డెవలప్ చేసుకోకుండా పోయి వాళ్ళ భాష మీద రుద్దుతారంటే మీరు అడగాల్సింది నా తెలుగు భాషను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఇండియా? మేము కట్టిన డబ్బుల్లోంచి ట్యాక్సీలోంచి హిందీకి ప్రచార సభ ఏంటి? నా తెలుగుని ఎందుకు చంపుతున్నారు? మరి తమిళనాడు స్థాయిలో తెలుగులో రియాక్షన్ లేదు ఎందుకు? మీలాంటి వాళ్ళు గట్టిగా ఇలా ప్రచారం చేయనందువల్ల లేదు. అంటే మేము ఒపీనియన్ మ్యాగజైన్ మేము మాట్లాడుతున్నాం. మీలాంటి వాళ్ళు ఇలా ప్రశ్నించారు చూసారా నన్ను?
ఇలాంటి ప్రశ్నలు నలుగురికి వేయాలి మీరు. ఇదే అంటే ఇదే తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అస్త్రాన్ని తెర మీద తీసుకురావాలి అది కాబట్టి. ఉత్తర భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. నేను ఒకటి చెప్తాను, దయచేసి గమనించండి. ఐ రెస్పెక్ట్, ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆనాటి భారతీయ జనతా పార్టీ వీరు గౌరవిస్తాను. మన్మోహన్ రెడ్డి చేసి చాలాసార్లు చెప్పాను, జానకృష్ణమూర్తి గారు, లాలకృష్ణ అద్వానీ, విజయరాజ్ సింధే గారు, సికిందర్ భక్త్ గారు, వాళ్ళున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు దండబెట్టుకుంటాం. చాలా గొప్ప వాళ్ళు కొన్ని విధాలు, అంటే దాని వరకు అది భారతీయ జనతా పార్టీ. అన్నామలై గారిని ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నారు తమిళనాడులో, ఆయన అద్భుతమైన మాట్లాడి ఎట్లా పెట్టండి, అది మీరు పెట్టట్లేదు చాలాసార్లు చెప్పాను. అలాగే యడ్యూరప్ప గారు ఉన్నారు, ఆంధ్ర బస్సుల మీద ఇష్యూ జరిగినప్పుడు నేను వెళ్ళి కలిశాను ఆయన, ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించారు. ఐ రెస్పెక్ట్ హిమ్. పార్టీ కాదు నాకు కావాల్సింది, నా తోటి ద్రవిడ బిడ్డగా నేను వెంటనే ఆంధ్ర తమిళనాడులోనే ఎందుకు కాదు జరుగుతుంది ఇది అనగానే కన్నడ ముందు వరివయారు అని యడ్యూరప్ప గారు నాకు కన్నడ మీద హిందీ పెత్తనం చేస్తూ ఊరుకున్నాను, పీకి పడేశారు ఆయన. అన్నామలై గారు ఒక మాట అన్నాడు, తమిళం మీద ఇంపోజా ఈ హిందీ మీద, కావాలంటే నా తమిళ భాషని దేశంలో అనుసంధాన భాషగా చెప్పుకున్న దమ్మున్నాడు అన్నామలై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, మాజీ ఐపీఎస్ అధికారి, నా ద్రవిడ బిడ్డ. అది కూడా మర్చిపోయి నా తోటి దక్షిణామూర్తి గారు నా తెలుగు బిడ్డ మీద విషం చెంపుతారా మీరు? ఎందుకండి, మీకెందుకండి? మిమ్మల్ని ఎవడు అడిగారండి? మీరు బంద్ చేస్తే ఆదాని గారు మీకు తాయిదాలు ఇస్తే మెడలో గంట వేస్తారా? అమిత్ షా గారు, మోడీ గారు, ఏంటంటే నాకు అర్థం కాదు. మీ తోటి ద్రవిడ బిడ్డ తమ భాష కోసం మాట్లాడుతుంటే, మీ తోటి ద్రవిడ బిడ్డ కాదు, నీ తెలుగు బిడ్డ, నీ సోదరుడు, నీ రక్తం పుట్టి కాకపోయినా నీ భాష దక్షిణామూర్తి గారు కొడుకు స్టాలిన్ గారు నీ తోటి తెలుగోడు. ఆయన తిప్పలు పడుతుంటే ఆయన మీద విషయం చెప్పడం ఎందుకంటే మీకు అవసరం హీనంగా, ఆయన మీకు అవసరం ఏముంది హీనంగా? ఆయన తిప్పలు పడి మీకు కుదిరితే భాషను కాపాడుకోండి. మీరేమన్నారు మొన్న? తెలుగు భాష దుర్మార్గం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మీరు తెలుగు మళ్ళీ దాని గురించి ఏమైనా ప్రయత్నించారా? తమిళనాడులో సోదరుడు ఏదో మాట్లాడుతున్నాడు, తెలుగు బిడ్డ కదా నమ్ముతారు మీరు. దక్షిణామూర్తి గారు వాళ్ళ నాన్నగారి పేరు కర్ణాటక పేరు మార్చుకుని చాలా మంది తెలియదు ఇక్కడ. మా ఊరికి దగ్గరలోనే వాళ్ళు, అదే చాలా మంది తెలియదు, దక్షిణామూర్తి అని ఆయన పేరుని కర్ణాటక మారాడని తెలుగు బిడ్డ ఆయన మీద. అంటే మీరు ఇంకోటి చెప్తున్నాను, మాట్లాడమనండి. ఇప్పుడు ఎవరన్నా చర్చకి రమ్మనండి, గౌరవంగా రమ్మనండి. నేను అడుగుతాను, దయచేసి విద్యార్థులారా, యువజనులారా, కులగజ్జి, మత పిచ్చి, చెత్త పిచ్చి పక్కన పెట్టి నేను అడిగిన దాన్ని ఒకసారి సమాధానం చెప్పండి. ఈ దేశంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తగ్గించి అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో మన తెలుగు వాళ్ళు కానీ, తమిళులు కానీ, కన్నడిగలు కానీ, మలయాళీ కానీ ఎందుకు తక్కువ మంది ఉన్నారు? ఈవెన్ మరాఠా చెప్పమంటారా? మీ మాతృభాషలో ఈ దేశంలో నీ 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ఉన్న మాతృభాష, జర్మనీ వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఎలా ఉందో మనం ఈ 2వ తరగతి సిటిజన్స్గా బతుకుతున్నాం లేదా ఆలోచించు. ఎందుకంటే వీళ్ళండి ఇంగ్లీష్లో పరీక్ష పెడతారు, మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు. అదే ఎందుకంటే బేసిక్ అర్హత చాలా చోట్ల 10వ క్లాస్ తరగతి మీడియం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు దాదాపు 70-80% మంది తెలుగు మాధ్యమం. అవును, కానీ వాళ్ళు హిందీలో ఉండే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి మాత్రం హిందీ భాషలో పరీక్షలు పెట్టేస్తే వాళ్ళు పాస్ అయిపోతున్నారు. కరెక్ట్. ఇది అన్యాయం కాదా? తరతరాలుగా నా బిడ్డలు జరుగుతున్న అన్యాయం కాదా ఇది? తెలుగులో కూడా ఇస్తున్నారు. ఎప్పుడు గొడవ చేసిన తర్వాత, నానా గొడవ చేసిన తర్వాత, నిన్న కాక మనం పెట్టిన తర్వాత, అది కూడా కొన్నింటిలోనే మళ్ళా చెప్తున్నాను. బ్యాంక్ ఉద్యోగాలకి మొన్నటికి నాన్న గొడవ చేస్తే, నాన్న గొడవ చేస్తే ఇది ఇంకోటి. జేఈ ఎగ్జామ్స్ నేను చెప్తున్నాను, ఒక్కొక్కరికి మీ అభిమానాలు, కులగజ్జీలు, మతగజ్జీలు పక్కన పెట్టండి. రాజకీయ నాయకులు తెలుగు బిడ్డగా గర్వించండి, తెలుగు జాతి బిడ్డగా గర్వించండి, అవమానాలు పాల్పడకండి. నేను ఒకటి చెప్తున్నాను, జేఈ ఎగ్జామ్స్ నేను వినతిపత్రం ఇచ్చాను, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళాం, కట్టలు పట్టుకుని తిరిగాం. జేఈ ఎగ్జామ్స్లో ఇంతకుముందు మోడీ గారు రాగానే ఆ హిందీ మాతృభాషలో ఉన్న వాళ్ళకేనో ఇంగ్లీష్ వాళ్ళకి కాకుండా గుజరాతీలో ప్రత్యేకంగా పెట్టారు. కొమ్ములు ఉన్నాయా గుజరాతీకి అని ప్రశ్నించాను. ఇంత పత్రికలు కూడా ఇచ్చారు, అప్పుడేదో కొంచెం వేసారులేండి. నేను చెప్తున్నాను, నేను చెప్పండి, నాకు మీరు ఏం సమాధానం ఏం మీరు కాదు అడిగిన వాళ్ళు ఏం ఫేస్ పెట్టుకుని సమాధానం మాట్లాడతారని నేను మాట్లాడిన దానికి ఫేస్ ఉండాలి కదా, వాళ్ళకి మాట్లాడటానికి ఫేస్ ఉండాలి కదా, మాట్లాడాల్సి రావడం. జేఈ ఎగ్జామ్స్లో ఇప్పుడు అందరికి ఇచ్చామంటున్నారు, నీ గుజరాతీకి ఎందుకు పెట్టారని అడుగుతున్నా నేను. నా తెలుగు భాషకే ఏం తక్కువైందని పెట్టలేదు. ఇప్పుడు పెట్టినా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గొడవ వల్ల రాసేవాళ్ళు తక్కువ అయిపోయారు, వేరే సంగతి. అన్ఫార్చునేట్ అండి. ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. నేను అంటున్నాను, మీరు దాని బదులు ఇంకో భాష నేర్చుకోండి. నా తమిళం నేర్చుకోండి, కన్నడ నేర్చుకోండి, మరాఠీ నేర్చుకోండి, బెంగాల్ నేర్చుకోండి, అది కూడా కాకపోతే హిందీ నేర్చుకోండి. అంతేగాని హిందీని తీసుకొచ్చి పెడతారంటే ఇదేంటి బలవంతాన్ని రుద్దుతామంటే? కానీ నా ఉపాధి కాదండి వాళ్ళకి ఉపాధి అండి, వాళ్ళు నేర్చుకోవాలి. హిందీయో ఇంగ్లీషో మాట్లాడుతుంటే హిందీయో లేదా ఇంగ్లీషో నేర్చుకోవాలి కాబోలు అని అనుకునే అవకాశం ఉంది కదా. ఇంగ్లీష్ మాట్లాడితే కొంచెం బాగా, హిందీ మాట్లాడితే కొంతమంది అనుకుంటారు లేబర్ మాట్లాడుకుంటున్నారు కదా, ఆ రివర్స్లో మాట్లాడుకోవచ్చు. నాకు అర్థం కాదు. వాళ్ళ ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు పరీక్షలు పెట్టాలి, తెలుగు భాష చదువుకోండి,
మీరు అక్కడికి కన్నడ భాష అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు కదా, తెలుగు భాష వస్తే మీకు మంచిదని ఆలు పెట్టాలా? మనాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు. 100% మనాళ్ళు అక్కడ హిందీ రాష్ట్రాలకు వెళ్ళి పని చేయట్లేదు, ఉత్తరప్రదేశ్ బీహార్కి. 190% వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేస్తారు. వాళ్ళు నేర్చుకోవాలా, మనం నేర్చుకోవాలా? మహానుభావ చెప్పండి మీరు. మీకు కాదు ప్రశ్న వేసేది, అడిగిన వాళ్ళకి సమాధానం అడుగుతున్నాను నేను, మీకు కాదు. నేను అడుగుతున్నాను, నేను చెప్పిన దాంట్లో తప్పండి చెప్పండి. నేను పదే చెప్తాను, 2019 తర్వాత ఎంతకంటే ఉధృతంగా ఉద్యమం చేస్తాను అంతకుముందు కంటే. మీడియా చూపించలేదు. ఇప్పుడు ప్రశ్న వేసేది కింద రాసుకునేది వాళ్ళందరూ, నేను అందుకుని చెప్తున్నాను. 90% మీడియా చూపిస్తాను. నేను బాధ్యుడిని కాదు, రాత్రిమళ్ళు కష్టపడ్డాం, రాత్రిమళ్ళు ఉద్యమించాం. నా కాడు ఏ రోజు పడలేదు. నేను చేసిన తప్పేంటి చెప్పండి? ఆ పార్టీ నాయకుడి దగ్గర ఈ పార్టీ నాయకుడి దగ్గర పంచడం చేరితేనే స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటే మీరు బతకనివరా? నేను ఏమన్నా ఒక తప్పు మాట గవర్నీలు కళ్యాణ్ బాబు గారిని కానీ, గవర్నీలు చంద్రబాబు నాయుడు గారిని, గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, గవర్నీలు రేవంత్ రెడ్డి గారిని కానీ, గవర్నీలు కేటీఆర్ గారిని కానీ, లేకపోతే బట్టి విక్రమార్క గారిని ఒక మాట తప్పుగా మాట్లాడాను? మీరు 30 సంవత్సరాలు చూస్తారు. ఒక్క మాట 30 సంవత్సరాలు నేను అక్కడ తప్పుగా మాట్లాడానా? అనుచితంగా మాట్లాడానా? నా పరుషంగా మాట్లాడవచ్చు, నా హక్కుల కోసం మాట్లాడను. ఒక మాట, మన రాష్ట్రం జాతీయంగా చూసినప్పుడు రాజకీయంగా బీజేపీని ప్రధానంగా వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీయా? ఈ రెండు పక్షాలే కదా జాతీయంగా మనం ఉంటాయి. ఇద్దరు ఏ పార్టీలు? తెలంగాణలో ఉన్న ఈ పార్టీ పెద్దగా మాట్లాడింది, డిలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు, భాష గురించి మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారిని హేళన చేసింది నీచంగా. నా తెలుగు బిడ్డ రేవంత్ నా తెలుగు బిడ్డ పార్లమెంటులో ఏ తెలంగాణ సే హిందీ దేకో అని మాట్లాడిన దౌర్భాగ్య సంస్కృతి నా తెలంగాణకి, నా తెలుగు బిడ్డలకి ఇచ్చాడంటే అది పార్లమెంటు. నాకు రాకపోయినా ఏదో మాట్లాడాడు, మాట్లాడకుండా ఉండాల్సింది. హరికృష్ణ గారు గద్గద్ స్వరంతో రాజీనామా చేసే ముందు మాట్లాడాడు. మీకు నా 13 కోట్ల మంది తెలుగు భాష కనీసం అనువాదకుడు కూడా లేడా? అమ్మాయిని మాట్లాడి రాజీనామా చేసి పాడేసి వచ్చాడు. దమ్మున్న మొగాడు, దమ్మున్న లేడీస్ కూడా ఉన్నారు గట్టిగా మాట్లాడేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను నేను, ఇది చరిత్ర. రేవంత్ రెడ్డి గారి మీద అవమానకరంగా ఏం తక్కువ రేవంత్ రెడ్డి గారికి, ఏం తక్కువ కేటీఆర్ గారికి, ఏం తక్కువ బట్టి విక్రమార్క గారికి. మరి ఇప్పుడు పాలసీ మార్చమని ఆంధ్రప్రదేశ్ కానీ లేదు, తెలంగాణ ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మాట్లాడింది. సారీ టు సే, ఓకే, ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, కొత్తగా మార్చుకోవాల్సిన పని లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేరే ఉంది, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాలు కంటిన్యూ అవుతున్నా స్థిరత్వం ఉంది. బానిస మెంటాలిటీ తక్కువ ఉందండి ముఖ్యమైన నాయకులు. ఎస్, తెలంగాణలో పోరాటతత్వం, శ్రీకాకుళం సాయుధ పోరాటం లాంటి తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఉంది. రెండింటిగా ఉంది. కానీ రాజకీయ నాయకులు తేడా ఇవాళ 19-20 ఫరక్ ఉంటుందని అనుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ ఉంది ఇవాళ. మీరు చెప్పండి నాకు, ప్రవీణ్ కుమార్ గారిని, బట్టి విక్రమార్క గారిని, కేటీఆర్ గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకొక నాయకుడు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, లేదంటే సాంబశివరావు గారు కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ, ఒక్కడున్నాయి వాళ్ళ కేంద్రం అడుగులకు మడుగులు ఎత్తుతున్నారా? కేంద్రంలో ఉన్న ఆ పాలకులు గుజరాతీ పాఠశాలకి పాహిమామని రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారా? ఇంకెవరన్నా ఒత్తుతున్నారా? మీకు తెలుసు సమాధానం. మీ ప్రశ్నలోనే మీకు సమాధానం అర్పించింది. మరి ఇప్పుడు ఈ పాలసీ కొనసాగితే నష్టపోయేది తెలుగు ప్రజలు అవ్వరా? నేను ఇంకోటి చెప్తున్నాను, నేను మాట్లాడిన ఆఖరి కూడా చెప్తున్నాను, గుర్తుంచుకోండి సార్. నీట్ పరీక్షల్లో దక్షిణాదికి లాసు ఒత్తుకుంటున్నారు, చనిపోయారు కూడా తమిళనాడులో, మిగతా చోట్ల. మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు నా తెలుగు ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు మొత్తం మీకు అస్సాం కావాలి, కాశ్మీర్ కావాలి, అదే ప్రాధాన్యత ఏముంటుంది మీకు? నాకు తెలుగు జాతే ప్రాధాన్యత. ఎవరో కూడా మాట్లాడండి, నా తెలుగు జాతి ద్రావిడులు అలాగా దేశంలో మిగతా ఆంధ్ర బాగుండి దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉండదు. సరస్వత గణతంత్ర రాజ్యంగా ఇండియా నెంబర్ 1 ఉండదు, అది గౌరవిస్తాను. వాళ్ళు నీటి పరీక్షల్లో దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఏది? మెడికల్ సీట్లు, పీజీ సీట్లు వాటిలో. ఇవాళ కేంద్రంలో ఉన్న కొన్ని ఉత్తర భారతీయ పక్షాలు ఆ గవర్నమెంట్లోనంట ఎంబీబీఎస్ హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతున్నారంట. రిపిటేషన్ చేస్తాం, కావాలంటే తెలుగులో పెట్టుకుంటున్నాం, మనాలా పెట్టుకోరు. అంటే అక్కడ సీట్లన్నీ కూడా హిందీకి మారుస్తారు. ఓకేనండి, మనాడేళ్ళు హిందీ చదవడు అక్కడ. అంటే ఆ సీట్లో చేరరు, నేను చేరనని రాసిస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ హిందీలో చదవచ్చు, ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. నేను మాట్లాడిన తప్పేందని చెప్పండి నాకు. మన వాళ్ళు ఇంగ్లీష్లో చదవచ్చు కదా. మన వాళ్ళు ఇక్కడ సీట్లు రావు కదండి, అక్కడ కోటాలు అక్కడికి వెళ్ళిపోతాయి కదండి. అక్కడ కోటాలో మన వాళ్ళు వెళ్ళరు, అక్కడ సీట్లు వస్తాయి మన వాళ్ళకి కొన్నన్నా. అక్కడ హిందీ మీడియంలో వెళ్ళి ఎవరు చదువుతారు? ఇంగ్లీష్ ఉంది కదా సార్. లేదు, హిందీ మీడియం సీట్లో ఇప్పుడు 1000 సీట్లు ఉన్నాయని కూడా హిందీ మీడియం పెడతారు, 400 సీట్లు. దాని మిగతా 600 సీట్లు, 400 సీట్లు కూడా చదువుకోమంటారు. ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ 600 పెట్టచ్చు, 700 పెట్టచ్చు. దీంట్లో సీట్లు కోల్పోతాం కదా, 100 సీట్లు. భూత వైద్యం కూడా ప్రవేశపెడుతున్నారు వాళ్ళు. నవ్వుతారేంటండి? మీకు నవ్వులాట అయిపోయిందండి ఇవాళ? మీకు నవ్వులాట అయిపోయిందా? ఒక తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి, అనేక 2 దేశాలకి జెండానిచ్చిన తెలుగువాడు చెప్పాను కదా చాలాసార్లు మీకు. శ్రీలంకకి పతాకాన్నిచ్చిన విక్రమ్ రాజసింగి అలియాస్ స్వామినాయుడు తెలుగుబిడ్డ కాదా? నా పింగళ వెంకయ్య గారు తెలుగుబిడ్డ కాదా?
ప్రపంచాన్ని కాపాడిన ఎల్లా ప్రకట సుబ్బారావు గారు లాంటి మహానుభావుడు ఆరోమెసిన్ టెట్రాసిన్ ఇంటర్మీడియట్ డ్రగ్స్ కనపడి పెన్సిల్ పనిచేయనప్పుడు నెక్స్ట్ టైం కనపడిన మహానుభావులు అందరూ నా తెలుగు బిడ్డలు కాదా? డొక్కా సీతమ్మ తెలుగు బిడ్డ కాదా? అల్లు సీతారామరాజు కదా? కొమరం బిడ్డ కొమరం భీమ్ కాదా? ఉయ్యాలవాడ కాదా? కనిగంటి హనుమంత్ కాదా? ఏం చరిత్ర వైభవం గుట్టిన తెలుగు జాతి చరిత్ర ఇవాళ తెలంగాణ వరకు నేను అప్రిషియేటింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్య నాయకులు కొందరు మాత్రం చాలా బాధగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉసుకెళ్ళిపేసి దాంట్లో విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్ అని నేను చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు అనుచితంగా కోపం వచ్చి పరుషంగా మాట్లాడు. ఇవాళ వారు మారాలని కోరుకుంటున్నాను. మై హంబులీ రిక్వెస్టింగ్ దెమ్, దయచేసి మై హంబులీ రిక్వెస్టింగ్ దెమ్, నా భాష కోసం తప్ప, నా తెలుగు జాతి కోసం తప్ప మిగతాది ఏమనుకోలేదు. దయచేసి మారమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.